మత్తు పదార్థాల సరఫరా మాఫియాపై మల్కాజ్గిరి పోలీసుల ఉక్కుపాదం. అంతర్రాష్ట్ర ఆసిస్ ఆయిల్ సరఫరా ముఠ గుట్టురట్టు. 150 కోట్ల రూపాయల విలువైన 12 కిలోల ఆసిస్ ఆయిల్ పట్టివేత. 6గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఎస్టీఓ ఎల్బీ నగర్, వనస్థలిపుర పోలీసుల సంయుక్త ఆపరేషన్. ఏపీ నుంచి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు ఆసిస్ ఆయిల్ ను తరలిస్తున్న ముఠాను హైదరాబాద్ లోని చింతల్కుట్ట, వనస్థలిపురం వద్ద పక్కా సమాచారంతో పోలీసుల మెరుపుదాడి చేసి 6గురి నిందితులను పట్టుకున్నారు. విస్తుగొలిపే విషయం ఏంటంటే, వీరంతా కాళ్ళు, పొట్టకు ఆసిస్ ఆయిల్ ప్యాకెట్ కట్టుకొని వినూత్నంగా రవాణా చేస్తున్నారు. ఒక్కొక్కరు 3 కిలోల చొప్పున తరలిస్తుండగా వారి దగ్గర నుంచి పోలీసులు 12 కిలోల ఆసిస్ ఆయిల్ ను పట్టుకున్నారు. 5 మొబైల్ ఫోన్లు, 5,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆసక్తికర విషయం ఏమిటంటే, నిరుద్యోగ గిరిజన యువతకు డబ్బు ఆశ చూపి క్యారియర్లుగా వినియోగించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. 12 కిలోల ఆసిస్ ఆయిల్ బెంగళూరుకు చేర్చేందుకు 10 లక్షల ఒప్పందం జరిగిందని ప్రధాన సరఫరాదారు కృష్ణ, బెంగళూరు రిసీవర్ సీజో కోసం పోలీసుల గాలింపు చర్యల్ని చేపట్టారు. మత్తు మాఫియాను మూలాల వరకు వెళ్లి మొత్తం నెట్వర్క్ ను ఛేదిస్తామని సిపి సుమతి వెల్లడించారు. డ్రగ్స్ దందాతో యువత జీవితాలను నాశనం చేస్తే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. ఎన్ని ఎత్తుగడలు వేసినా పోలీసుల నిఘా నుంచి తప్పించుకోలేరని, డ్రగ్స్ ముఠాకు చెందిన వారిని ఎక్కడున్నా గుర్తిస్తామని, ఎంత దూరంలో ఉన్నా వెంటాడతామని హెచ్చరికలు జారీ చేశారు. మత్తు వ్యాపారుల విషయాల్లో రాజీపడే ప్రసక్తే లేదని, డ్రగ్స్ మాఫియా ఎంతటి బలమైనదైనా ఛేదించి తీరుతామన్నారు. తెలంగాణను మత్తురహిత సమాజంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యం అన్నారు. డ్రగ్స్ పై ఎలాంటి సమాచారం తెలిసినా ప్రజలు పోలీసులకు తెలియజేయాలని సిపి సుమతి తెలిపారు.